పట్టభూమి తీసుకొని జైల్లో చెర్లపల్లి వీడికి సంగారెడ్డి జైల్లో ఉండ వేసిండు మా కొడుకుని, మా తమ్ముని కొడుకుని నెల 10 రోజులు వేసిండ్రు. అట్లా కూడా బాధపడి కేసులోకి తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు కేసులోకి పోయిండు, హైదరాబాద్ పోయిండు. ఇప్పుడు మా పిల్లాడు ఏం చేస్తాం, ఒక్కటి కాదు అన్నింట్లో ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా తల 5 ఎకరాలు ఉంటే ఆ పట్టభూమి కూడా పోతున్నాం. ఎవరైనా అంటే 3 ఎకరాలు నాకు ఉండే పోతే పాయని అనుకునేంటి. పట్టభూమి ఉండే లక్షల పొలం, పట్టభూమి కూడా పోతున్నది. 2.5 భూమి ఉంటే పట్టభూమి కూడా దాంట్లో నాకు నంబర్ వచ్చేసింది, నోటీస్ ఇచ్చిండ్రు. ఏమనలేకపోతున్నాం. ఏమంటే పోలీస్ కేసు, ఏమంటే పోలీస్ కేసు. అందుకని బాధపడలేక ఊకుంటాం. మాకు పెద్ద రోగం అయిపోయింది. ఎందుకు మీ భూమే కదా, ఏమన్నంటే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? ఏమన్నంటే పోలీసు వాళ్ళు అంటే ఇవ్వాలి, కంపెనీ పడుతుంది, మీకే ఉపయోగం పడుతుంది, మీకే ఉద్యోగం వస్తుంది, మీకే జాబ్ వస్తుంది, ఒక ప్లాట్ ఇస్తాము, జాబ్ వస్తుంది, అదే వస్తుంది, ఉపాధి సెంటర్లు చెప్తున్నారు కానీ 50 రావు. ఎక్కడో చేస్తారో ఏం చేస్తారో మా భూమి అయితే లాటుకొని నా హెల్త్ కూడా బాగాలేదు. నేనేమి చాలామా మీకు చెప్పదలుచుకున్నా. మా తమ్ముని కొడుకుని కూడా అది సంగారెడ్డి జైల్లో వేస్తే నానా తిప్పలు వాడి ఆ కేటీఆర్ ఇడిపించిండో ఎవరు ఇడిపించిండో మొత్తం మీద నెల 10 రోజులు ఉన్నాక ఇచ్చిండు. నెల 10 రోజులు పండుగ కన్నీ ఉన్నాడు, సంక్రాంతి పండుగ కన్నీ ఉండి కూడా తర్వాత వచ్చిండు. ఇక ఆడికి 50,000 60,000 ఖర్చు అయినాయి మాకు. ఎంట తిరగడానికి లాయర్ని వాళ్ళని వీళ్ళని పెట్టి మాట్లాడినందుకు ఖర్చుకు అంత వచ్చింది. 50,000 దాటి వచ్చిండు. మళ్ళీ కేసు మీకెళ్ళి కేసు మా తమ్ముని కొడుకు. ఇక నా కొడుకు వాటికి పనికి చూస్తే మా కొడుకు దొరకలేడు, వాస్తవం చూస్తే దొరకలేడు. ఏం చెప్తావు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి? మీ ఎమ్మెల్యేనే కదా. మా ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి చేస్తే మాకు దగ్గర నీళ్ళు తెచ్చిండు, మమ్మల్ని నాశనం చేసి పెడుతున్నాడు. ఏం చేస్తాం? రేవంత్ రెడ్డికి ఓటేస్తే మీకు ఈ పాపం కట్టుకున్నాం. సీఎం అవుతాడు, మమ్మల్ని పోయేపడతాడు, మంచిగా మా తాలూకాను డెవలప్ చేస్తా అంటే ఏం డెవలప్, తాలూకాను డెవలప్ మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతకు తప్ప ఏం లేదు, అతను డెవలప్ చేసింది ఏం లేదు. 6 హామీలు ఇస్తే 6 హామీలో ఏది అమ్మాలి కాలేదు. ఆ బస్సు ఒకటి పిరిగి పెట్టిండు, ఆ ఇల్లు వేసిపోయినారు 6 మంది. అంతకు తప్ప ఏం చెప్పదు. రుణమాఫీ రైతు భరోసా పడుతుందా? ఏం పడతలేదు నాకైతే. పర్లేదు, ఎకరాకో 10 ఎకరాకో పడ్డది అని అంటున్నారు కానీ నేనకైతే 5 ఎకరాలు ఉండేది పర్లేదు. సార్ ఎట్లుంది రేవంత్ రెడ్డి? ఇవన్నీ సంవత్సరం అయింది కదా, సంవత్సరం నుంచి యాది లేదు సార్, ఏమీ లేదు, ఏం లేదు. ఏం చేస్తాం, ఆయన ఇష్టం. అది చేతిలో చిక్కినాము, చంపుతాడేమో, బతికిస్తాడేమో కానీ మాకైతే పెద్ద రోగం అయిపోయింది. ఈ భూములు పోతున్నాయనే ఉద్దేశంతో చాలా బాధపడుతున్నాము. మాకు రోగాలు ఓ విధంగా రోగం అయిపోయింది మాకు, అంతే తప్ప ఏం లేదు. నా హెల్త్ బాగాలేక నేను ఇంత బాధపడుతున్నా. మీకు ఎట్లుంది? సంవత్సరం అయింది కదా, మీ దగ్గర సీఎం అయిండు, మీ ఎమ్మెల్యే సీఎం అయిండు, గట్లా మాట్లాడతారు మీరు? ఎమ్మెల్యే అయితే లాభం ఉండదు మాకు, మనం నష్టపోతున్నాడు. ఏం నష్టం చేసిండు? భూములు దూసుకుంటున్నాడు. కంపెనీ వస్తుందట కదా, మీకే ఉద్యోగాలు వస్తాయట. ఏం ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు మమ్మల్ని ఉద్యోగాలు కట్టుకుంటారా? మా శాతం అయితే ఉద్యోగాలు కట్టుకుంటే పిల్లలు ఉంటే ఇంత భూమి దుమ్ముకుంటాం, ఇంత పటా ఉంటుంది అయితే ఏం చేస్తాం చెప్పి మేము? భూములు పోయినాక ఏం చేయలేము మేము, ఆ హెల్తులు బాగాలేవు. అది చూపెట్టుకుని పొలంలో ఇంత పటా అంటుంటే మేము బతుకుతుంది. పొలం పోయినాక ఏం చేస్తాం చెప్పి మేము? ఇక రైతు భరోసా ఇస్తాం, మీరు తీసుకున్నా రైతు భరోసా లేదు, సంవత్సరమా యాది లేదు. ఏ మంచిగా లేదా? ఏ మంచిగా ఇంత జీవనది మాకైతే ఏం గమ్మట్లేదు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి చెప్తే? మీ దగ్గర ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేకి చెప్తే ఏం చెప్తావు? ఎమ్మెల్యే ఏం చెప్పాలి? చెప్పినాము, అడుక్కుంటే ఏం లేదు, అది ఏం లేదు. ధైర్యం చేసి కొంతమంది కూడా జైలు వేసి వాళ్ళు అట్లా ఇట్లా బయట పడి, ఈ కేటీఆర్ బయట వేసినా ఎవరు బయట వేసినా వాళ్ళు బయటకి తెచ్చి. ఇప్పుడైతే నిన్న మొన్న నోటీస్ ఇచ్చిండ్రు మాకు, కరీంనగర్కు మొన్న కలెక్టర్ ఆఫీస్ కొని మళ్ళీ రామని చెప్పిండ్రు. మళ్ళీ గుజరం పోవాలన్నా బెస్తరం పోవాలన్నా ఏం చేస్తారో. ఎట్లా ఇట్లా కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఉంటే ఎట్లా? జైళ్ళకి కోట్ల చుట్టూ తిరుక్కుంటూ దింపుతున్నాడు. ఏం చేస్తుంది మేము చెప్పు? మేము పోవాలంట మాకు ఇష్టం ఉండదా? ఆయన దింపుతున్నాడు, దింపి భయపెడుతున్నాడు మమ్మల్ని.